ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో స్కూల్, ఫాస్ట్ డిసిప్లిన్, బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రీకేజీ ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్ పి లవకుమార్ ఎంఈ చెన్నై, పి సుభాష్ ఎంఎస్ యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్, సత్యనారాయణపురం, గుడివాడ. నమస్తే, మన గుడివాడ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ వైసీపీ నాయకుల హోరాహోరీ నినాదాలతో హోరెత్తిన గుడివాడ. జ్యోతిరావు పులే విగ్రహం సాక్షిగా స్వల్ప ఉద్రిక్తత. పోలీసులు అడ్డుకోవడంతో సద్దుమణిగిన ఉద్రిక్తత. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుడివాడ పట్టణంలో కూటమి శ్రేణుల సంబరాలు. బాణసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుతూ మంచి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తి అంటూ టీడీపీ నేతల నినాదాలు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ వైసీపీ నాయకుల నిరసన. సూపర్ 6 మేనిఫెస్టో దగ్ధం చేసిన వైసీపీ నేతలు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు మించిన వారు ఎవరూ లేరు అంటూ వైసీపీ నేతల విమర్శలు. గత సంవత్సరం ఏర్పడిన కృత్రిమ యూరియా కొరత వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ ఏడాది అటువంటి పరిస్థితుల్లో లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని శాసనసభ్యులు వెనుగండ్ల రాము సూచించడం జరిగింది. ఈ మేరకు ప్రజావేదిక కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే రాము సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే రాము అధికారులకు పలు సూచనలు అందించారు. నూతనంగా ప్రవేశపెట్టిన యూరియా ఆన్లైన్ బుకింగ్ విధానాన్ని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం రైతులకు అవగాహన కొరకు సహాయ వ్యవసాయ సంచాలకులు కవిత మీడియాతో మాట్లాడుతూ రైతులకు ఆన్లైన్ ద్వారా యూరియా ఏ విధంగా బుక్ చేసుకోవాలి అన్న అంశాన్ని వివరించారు. దీనిపై గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ నుంచి మన ఫర్టిలైజర్స్ యూరియా కానీ డిఏపి కానీ మిగిలిన కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా రైతులకి ఒక యాప్ ద్వారా ఆన్లైన్లో వీళ్ళు బుక్ చేసుకుంటే యాప్ ద్వారా ఇవ్వటం జరుగుతుందండి. ఇదేంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక యాప్ ఇచ్చారు. కృష్ణా జిల్లా అలాగే కాకినాడ జిల్లాలో కూడా పైలట్ ప్రాజెక్ట్ మీద ఈ యాప్ ఇస్తున్నారు. దీంట్లో ఏంటంటే ప్రతి రైతుకి కూడా తనకి ఎంత పొలం అయితే ఉందో ఆ పొలానికి సరిపడినంత ఎరువులు
ప్రతి రైతుకి అందజేయాలి అనే ఉద్దేశంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి రైతుకి కూడా తనకు కావాల్సిన ఎరువులు అందజేయాలి అనే ఉద్దేశంతో యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ యాప్లో ఏంటంటే ముందు రోజే కనుక రైతు తనకు కావాల్సింది ఆన్లైన్లో ఎంతవరకు తనకు అవసరమో ఆ ఎరువులన్నీ కూడా ఏ డీలర్ దగ్గర స్టాక్ ఉందో చూసుకుని ఆ డీలర్ దగ్గర బుక్ చేసుకున్నట్లయితే 24 గంటల్లో అతనికి ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ చేస్తాము. ఈ జనరేట్ అయిన క్యూఆర్ కోడ్ని 3 రోజుల వరకు అది ఉపయోగపడుతుంది. సో ఈ 3 రోజుల్లోపు తను ఏ డీలర్ దగ్గర అయితే స్టాక్స్ బుక్ చేసుకున్నాడో ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి ఆ ఎరువులు అనేవి కొనుక్కోవచ్చండి. ప్రస్తుతానికైతే మనకి కావాల్సిన ఎరువులన్నీ కూడా మనం బఫర్ స్టాక్ కింద పెట్టుకోవటం జరిగింది. సీజన్లో తనకి కావాల్సిన ఎరువులు వరి పంటకైతే కనుక 3 దఫాలుగా ఇవ్వటం జరుగుతుందండి. సో తనకి అవసరమైన ఎరువులు రైతులు బుక్ చేసుకుని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సొంత రైతులైనా కౌలు రైతులైనా లేదా సొంత రైతులు రాలేకపోతే వాళ్ళ తరఫున ఎవరినో ఒకళ్ళని పంపించినా సరే అలా యాప్లో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయండి. సో ఎవరినైతే ఒక రైతు రాలేకపోతే తన నామినీగా ఎవరినైనా పంపించవచ్చు, లేదా కౌలు రైతులను పంపించినా సరే వాళ్ళకు కూడా ఎరువులు ఇవ్వటం జరుగుతుంది. ప్రస్తుతం ప్రతి గ్రామంలో కూడా ఇవాళ రేపు ఎల్లుండి 3, 4, 5 తారీఖుల్లో ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలో కూడా మేము ఈ అవగాహన సదస్సులు అనేవి నిర్వహించడం జరుగుతుంది. కూటమి పాలనకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ పార్టీ కార్యాలయం నుండి కూటమి నేతలు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రజావేదిక కార్యాలయం నుండి జ్యోతిరావు పూలే విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నెహ్రూ సెంటర్లో భారీ బాణసంచా కాలుస్తూ స్వీట్లు పంచుతూ 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాయకులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు ఎలవర్తి శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు పన్రాజు సాంభయ్య, రూరల్ పార్టీ అధ్యక్షులు వాసే మురళి, నందివాడ మండలం అధ్యక్షులు సన్యాసిరావు, మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవి, గుత్తా చంటి, బీజేపీ జిల్లా నాయకులు సూరే గాంధీ, తెలుగు మహిళా విభాగం, తెలుగు యువత కూటమి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచక పరిపాలన అంతముంది. రామరాజ్యం వచ్చి ఈనాటికి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వం నాయకత్వంలో చంద్రబాబు గారి సారథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో అటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సెంట్రల్ నుంచి కానీ అనేక రకాలుగా ఆంధ్ర రాష్ట్రానికి సెంట్రల్ సపోర్ట్ కూడా తీసుకుని ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలని వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందే విధంగా ఈ రోజున ఒక పక్క పోలవరం నిర్మాణం కానీ, రెండో పక్కన అమరావతి నిర్మాణం కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మెగా డిఎస్సి పెట్టనివ్వండి, ఏది పెట్టినా కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజానీకం సంతోషంగా ఆ రాక్షస పాలన పోయిందనేటువంటి ఆనందంలో ప్రజలందరూ ఉన్నారు. మరి ప్రజలందరికీ నరకాసుర వధ దీపావళి అయితే ఈ రోజున ఆ నరకాసురుడి పాలన పోవటం అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులకి కూటమి శ్రేణులు అందరికీ కూడా నిజమైన పండగ. అలాగే గుడివాడ తీసుకున్నట్టయితే 53,000 పైచిలకు మెజారిటీతో గుడివాడలో ఒక అరాచకమైనటువంటి పాలనని అంతమొందించారు. ప్రజలందరూ కూడా గుడివాడ అభివృద్ధి చెందలేదని పక్కాగా 20 సంవత్సరాల్లో మనం అధోగతి పాలేదని నమ్మి ప్రజలందరూ కూడా ముందుకొచ్చి 53,000 మెజారిటీతో వెనిగండ్ల రాము గారిని గెలిపించి ఈ రోజున గుడివాడ అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టి ఒక సోపానం ఏర్పాటు చేసి ఈ రోజుకు 2 సంవత్సరాలు అయింది. మరి ప్రజలు ఏ నమ్మకం అయితే పెట్టుకున్నారో ఆ నమ్మకానికి అనుగుణంగానే ఈ 2 సంవత్సరాల్లో శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వెనిగండ్ల రాము గారి నాయకత్వంలో గుడివాడలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్నాయి. గుడివాడ పట్టణంలో అయితే ఇప్పుడిప్పుడే ఒక 6 నెలల నుంచి అభివృద్ధి స్టార్ట్ అయింది. రాబోయే 2 సంవత్సరాల్లో కూడా గుడివాడ రూపురేఖలు మారి బ్రహ్మాండమైనటువంటి పట్టణంగా తయారవుతుండటంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమిలో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, అటు జనసేన పార్టీ నాయకులు కానీ, ఇటు బీజేపీ నాయకులు కానీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పనిసరిగా శాసనసభ్యుడు వెనిగండ్ల రాము గారి నాయకత్వంలో గుడివాడ గత 20 ఏళ్లలో ఎప్పుడు చూడనటువంటి అభివృద్ధి గుడివాడ సాధిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు.
అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గుడివాడ తెలుగుదేశం పార్టీ పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయంగా చేసేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ గుడివాడ పట్టణమే కాదు ఈ ఏపీ రాష్ట్రంలో రాక్షస పాలన పోయి ఆ రామరాజ్యం వచ్చి చంద్రన్న రాజ్యము రామన్న రాజ్యం వచ్చి 2 సంవత్సరాల కార్యక్రమం పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో గుడివాడ పట్టణంలో 20 సంవత్సరాల నుంచి లేని అభివృద్ధిని మా అన్న ఎన్నికల రాము గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంతో గొప్పగా చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే చేతకాని వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యే గారి మీద నారా చంద్రబాబు నాయుడు కుక్కలు మరిగినట్టు మరుగుతున్నారు. మీకు దమ్ముంటే ఛాలెంజ్ చేసాం, అభివృద్ధి కోసం ఎక్కడికైనా మేము సిద్ధంగా ఉన్నామని. అంతేగాని చేతగాని మాటలు మీరు మీడియా ముందరకు వచ్చి ఏ పనికి మాల మీటింగ్ ఒకటి పెట్టుకుని ఆ పాలేరు గారిని తీసుకొచ్చి ఏ కుక్కలు వాగినట్టు అవుతూ ఉంటారు. గుడివాడలో ఉన్న ఏ నాయకుడికైనా వైసీపీ నాయకుడు ఛాలెంజ్ ఇస్తున్నాం. మీ దమ్ముంటే ఎక్కడైనా సరే ఏ పబ్లిక్ మీటింగ్ లోకైనా సరే అభివృద్ధి కోసం మేము ఛాలెంజ్ చేసాం, దమ్ముంటే మీరు నిలబడండి. అంతేగాని రామరాజ్యంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాక్షస చూపుతో చూసారా మసి చేసేస్తామని సభాముఖంగా తెలియపరుస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన శకం ఆరంభమయ్యి 2 సంవత్సరాలంటే నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదాన్ని పెట్టేసరికి మళ్ళా 2019లో పరిపాలన గాడి తప్పి అప్పుడు మనం చేసిన చిన్న తప్పు వల్ల 5 సంవత్సరాలు రాష్ట్రాభి మొత్తం 20 సంవత్సరాలు వెనకపోవడం జరిగింది. తరువాత మళ్ళీ 24లో మనమే విజ్ఞతగా అందరము కూడా కలిసి రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారిని అలాగే గుడివాడలో ఎమ్మెల్యేగా మన వెనిగండ్ల రాము గారిని గెలిపించుకున్నాము. 2 సంవత్సరాలు అయిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే 2 సంవత్సరములలో మేమేం చేసామన్న దానికి ఉదాహరణ నందివాడ మండలానికి 38,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశారు మన ఎమ్మెల్యే రామన్న గారు. 38,000 కోట్లతో 2 సంవత్సరాల్లో అభివృద్ధి పనులు చేశాము. ఇంకా రానున్న 2 సంవత్సరాల్లో మిగతా పనులు కూడా పూర్తి చేస్తాము. కొంతమంది ఈ రోజు ఏదో వెన్నుపోటు తినమని చెప్పి రోడ్ల మీద తిరుగుతున్నారు. మీరు ఇవాళ కాదు చేయవలసింది. మీ నాయకుడు మంత్రిగా చేసినప్పుడు పరిపాలన మంత్రిగా 2 సంవత్సరాలు చేసినప్పుడు చేయనప్పుడు మీరు ఆ రోజు రోడ్లెక్కి వెన్నుపోటు తినం చేస్తే బాగుండేదని చెప్పి మిమ్మల్ని ప్రజలు హర్షించాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా చేసిన అభివృద్ధిని చూసి మాట్లాడాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో అభివృద్ధి అంటే గుడివాడలో చేసి చూపించాం. అభివృద్ధి అంటే వెనుగలంటే తెలుగుదేశం విధంగా చూపించాం. గుడివాడలో మీరు చూశారు, గుడివాడలో పట్టణంలో ఎన్ని రోడ్లు వేసాము, ఎన్ని విధానం బాగు చేస్తాం మీరు చూస్తున్నారు. అభివృద్ధి అంటే ఇది. కూటమి ప్రభుత్వం వచ్చినాక భావి భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ప్రజలందరూ కూడా గతంలో 151 సీట్లు ఇచ్చిన వైసీపీ పార్టీని గద్దె దించి 162 సీట్లు తెలుగుదేశానికి ఇచ్చారంటే ఇది విజయనగరం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే కూటమి ప్రభుత్వం అందరూ కూడా దేశ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఉండాలి. కూటమి ప్రభుత్వం ఉండబట్టే గుడివాడ అభివృద్ధి చెందుతుంది. అట్లా వెనిగండ్ల రాము కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. వైసీపీ నాయకులు చేసే విధానాలకి ప్రజలు విసిగిపోయి మీకు కనీసం డిపాజిట్ లేకుండా చేశారు. అట్లాగే వెనిగండ్ల రాము గారికి కూడా 53,000 ఓట్ల మెజార్టీ ఇచ్చిందంటే చరిత్ర రికార్డ్ అని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన పోయి 2 సంవత్సరాలు, కేంద్రంలో అధికారంలోకి వచ్చి 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే 2019 నుంచి కూడా 24 వరకు బ్రహ్మాండంగా ఉండేది. కానీ కొన్ని ఆశలకు పోయి ప్రజలు వాళ్ళు కొన్ని ప్రలోభాలకు లోగి మరి ఆ రోజు అరాచక పాలన రావడం జరిగింది. 5 సంవత్సరాల్లో ఎంత ఇబ్బందులు పడ్డారో ఈ రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. మరి నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పడిన తర్వాత మన గుడివాడకు ప్రత్యేకంగా అమృత పథకం కింద అనేక కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇవాళ గుడివాడ చూస్తుంటే సుందరవదనంగా తయారవుతుంది. ప్రతిపక్షాలు ఎన్నో వాగుతుంటాయి. వాళ్ళకు 11 సీట్లు ఇచ్చారంటే కనీసం ఇంట్లో నుంచి బయటకు కూడా రాకూడదు. ప్రజలు అంత చీత్కరించినా కూడా బయటకు వచ్చి అవాకులు చవాకులు పేరుతున్నారంటే ఒకసారి ప్రజలు ఆలోచించుకోండి. ఇవాళ బైపాస్ రోడ్డు చూడండి, ఇదివరకు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో. ఇవాళ నెహ్రూ చౌక్ కానీ గుడివాడ ప్రతి వార్డు అభివృద్ధి చెందినంటే కారణం ఈ రోజు ఉమ్మడి ప్రభుత్వము. మరి గతంలో బస్టాండ్ చూసాం, బస్టాండ్ లో నించుంటే వర్షం వస్తే మరి నడుముల్లో నీళ్లు ఉండేవి. అలాంటి బస్టాండ్ ఇవాళ
సుందరంగా తయారు చేసినటువంటి బాధ్యత గల ముఖ్యమంత్రి బాధ్యత గల ఎమ్మెల్యే మనకు రావడం అదృష్టంగా భావిస్తూ ఇలాంటి కూటమి ప్రభుత్వం మరిన్ని సంవత్సరాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. ఈ రోజు 4వ తారీఖు రాక్షస పాలన పోయి సుపరిపాలన వచ్చిన రోజు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మా వెనుగల రాము గారి ఆధ్వర్యంలో కూడా మేము అందరం కూడా ఈ రోజు పండగ రోజుగా భావించి మరి ఈ రోజు నెహ్రూ సెంటర్ లో మేము ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో అవకాశాలు, ఎంతో డెవలప్మెంట్, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. ఇవి చూసి వారంలోని వైసీపీ ప్రభుత్వం కూడా మరి రోడ్లు ఎక్కుతుంది. ఇప్పుడు కలుగులో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. వైసీపీ కార్యకర్తలని ప్రశ్నిస్తున్నాము. ఒక ప్రశ్న అడుగుతున్నాము, సుపరిపాలనలో మీరు పెన్షన్ తీసుకోవట్లేదా? మీ పిల్లలకి తల్లికి వందనం పడలేదా? మరి ఏం పడలేదు? ఉచిత 3 గ్యాస్ సిలిండర్లు తీసుకోవట్లేదా? ధైర్యం ఉంటే మీకు మా ముందుకు వచ్చి మాట్లాడండి. మేము తీసుకోవట్లేదు అని చెప్పి గుండె మీద చేసుకుని చెప్పండి. మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాము. వచ్చి మరి ఏ విధంగా రోడ్లు ఎక్కుతారు? మరి ప్రజలు తెలుసుకున్నారు. 11 సీట్లకు పరిమితం చేశారు. రాబోయే రోజుల్లో కూడా 11 సీట్లు కూడా ఉండవని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సుపరిపాలనలో 2వ అడుగు అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో మేమేం చేసామో మేము ఓపెన్ డిబేట్కి రెడీగా ఉంటాం మా కార్యకర్తలు. అదేవిధంగా మీ వైసీపీ నాయకులందరూ కూడా ఈరోజు ఎవరైతే చిన్న అల్లరి సృష్టించడానికి అల్లరిమోకలు ఎవరైతే రోడ్డు ఎక్కారో వాళ్ళు రెడీగా ఉంటారని మేము అడుగుతున్నాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ రాష్ట్రానికి నరకాసుర వధ పోయి రామరాజ్యం వచ్చి చంద్రన్న పాలన వచ్చి నేటికి 2 సంవత్సరాలు. ఈరోజు స్త్రీశక్తి పథకం ద్వారా గ్యాస్ బండలు ఇచ్చినా మేమే ఇచ్చాం, స్త్రీలకి ఉచిత బస్సు ఇచ్చినా మేమే ఇచ్చాం. అదేవిధంగా తల్లికి వందనం పేరుతోటి మీకులాగా మీ భారతీరెడ్డి, మీ జగన్మోహన్ రెడ్డికి లాగా ఒక్కొక్కరికి 15,000 ఇస్తానని 13,000, 14,000 ఇవ్వటం కాదండి. ప్రతి ఒక్కరికి 15,000 ఇచ్చిన ఘనత మాది. మేము చేసింది. పోలవరం పరుగులు పెడుతుంది. ఈరోజు ఎలా పరుగులు పెడుతుంది? మా చంద్రబాబు నాయుడు వల్ల, మా కూటమి ప్రభుత్వం వల్ల. అదేవిధంగా అమరావతి 6 కోట్ల ఆంధ్రుల కళల రాజధాని అమరావతి. ఈ రోజు ప్రతి పిల్లలో కూడాను మీ రాజధాని ఏంటి అంటే చెప్పుకోలేని పరిస్థితి నుంచి ఈ రోజు మా రాజధాని ఆంధ్రప్రదేశ్ అనే చెప్పే పరిస్థితికి మేము వచ్చామంటే అది కేవలం మా చంద్రబాబు నాయుడు గారి వల్లండి. ఈ రోజు గుడివాడ నియోజకవర్గంలో వెనుగండ్ల రాము గారు ఈయన నాయకత్వంలో ఎంత అభివృద్ధి జరిగిందో, గుడివాడలో మునిగిపోయే బస్టాండ్ దగ్గర నుంచి పాడైపోయిన గుంటలు పడి యాక్సిడెంట్ అయ్యే రోడ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి మాకు ఎంత అభివృద్ధి జరిగింది అనేది మీరందరికీ చూస్తా కూడా మాట్లాడుతున్నారు. అవాకు చవాకులు పేలుతున్నారు. ఇలాంటి పిచ్చి ప్రాలాపనలో పిచ్చి అవాకులు చవాకులు పేలటం కరెక్ట్ కాదని మళ్ళీ ఇంకొకసారి తెలియజేస్తున్నాము. ఏదన్నా ఉంటే ఓపెన్ గా డిబేట్కి రండి, కూర్చుందాం రండి. మీరేం చేశారు, మేమేం చేస్తాం? 20 సంవత్సరాల పాలనలో ఉండి మీరేం చేశారు? ఒక మంత్రిగా పనిచేసి మీరేం చేశారు? మంత్రి కింద ఉండి ఇదే నాయకులు, ఇదే కార్యకర్తలు ఏం చేశారు? మా ఆడపడుచులకి, తెలుగింటి ఆడపడుచులకి ఆస్తి హక్కుతో పాటు 33% రిజర్వేషన్ ఇచ్చింది ఓన్లీ మా చంద్రబాబు నాయుడు గారు. 33% రిజర్వేషన్ వచ్చిందని చెప్పి పార్టీలకు అతీతంగా మీకు అది అర్థమవుతుందో లేదు. వైసీపీ వాళ్ళకైనా టీడీపీ వాళ్ళకైనా ఒకసారి ఒక బిల్లు పాస్ చేస్తే ఆ బిల్లుకి లోబడే ఉంటారు. 33% అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. 1వ తారీఖున ఆదివారం వస్తే, ఏదైనా పబ్లిక్ హాలిడే వస్తే 31వ తారీఖునే పెన్షన్ పెంచిచ్చే ఘనత మాది. 200 పెన్షన్ నుంచి 2,000 చేసింది మేమే. ఈ రోజు 2,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తుంది మేమే. ఏదైనా సరే ప్రతి ఒక్కటి వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగ పెన్షన్లతో సహా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఎవరికి ఈ రోజున టీడీపీ ప్రభుత్వంలో మాకు ఫలానా ఇది జరగలేదు, మాకు సంక్షేమం జరగలేదని ఎవరైతే చెప్తారో వాళ్ళని తీసుకొస్తే మేము ఓపెన్ గా మా లీడర్లు అవసరం లేదండి, మేమే కార్యకర్తలనే సమాధానం చెబుతాము. మాదంతా మొత్తం అందరిది కూడా మా పార్టీ విధి విధానాలన్నీ ఒకటే. మా నాయకుడు మాకు ఇచ్చిన పిలుపుని మేరకి గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, గొడ్డలి పార్టీ ఎన్డీఏ కూటమి అగైన్ అండ్ అగైన్, ఎన్డీఏ కూటమి గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. ఇదే నేను మోటూరు గ్రామంలో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. సూపర్ పేరుతో చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని నినాదాలు చేస్తూ సూపర్ 6 మేనిఫెస్టోను వైసీపీ నాయకులు దగ్ధం చేయగా ఆ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర నాయకులు దుగ్గిపాటి శశిభూషణ్ మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని, ఎన్నికలకు ముందు అనేక హామీలను ఇచ్చి నేడు 2 ఏళ్లైనా ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మట్టా జాన్ విక్టర్, గంటా సురేష్, గంటా శ్రీనివాస్ మరియు పలువురు వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరోసారి టీడీపీ వైసీపీ నాయకుల హోరాహోరీ నినాదాలతో హోరెత్తిన గుడివాడ జ్యోతిరావు పులే విగ్రహం సాక్షిగా స్వల్ప ఉద్రిక్తత, పోలీసులు అడ్డుకోవడంతో సద్దుమణిగిన ఉద్రిక్తత
కపిల్ ఇంజన్ సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుడివాడ పట్టణంలో కూటమి శ్రేణుల సంబరాలు. బాణసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుతూ మంచి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తి అంటూ టీడీపీ నేతల నినాదాలు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ వైసీపీ నాయకుల నిరసన. సూపర్ 6 మేనిఫెస్టో దగ్ధం చేసిన వైసీపీ నేతలు. ప్రజలు మోసం చేయడంలో చంద్రబాబు వారు ఎవరూ లేరు అంటూ వైసీపీ నేతల విమర్శలు. ఎలక్షన్లకు ముందు ప్రజలకు అనేక వాగ్దానాలను చేసి ఈ ప్రజలని, పేద ప్రజలని మభ్యపెట్టి మోసం చేసి వీరికి ఆశలు కల్పించి మరి అధికారంలోకి వచ్చి మరి నేటికి 2 సంవత్సరాల సందర్భంగా వారి ఏం చెప్పారు కూటమి ప్రభుత్వం అని చెప్పి గుర్తు చేస్తూ వారు ఇచ్చిన, మేము కాదు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆ రోజు మరి ఈనాడు ఇతర దినపత్రికల్లో ఇచ్చిన వాగ్దానాలని గుర్తు చేస్తూ ఇవి అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గుడివాడ నియోజకవర్గంలో కొడాల నాని గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఈరోజు నియోజకవర్గం మొత్తం 3 మండలాల్లో, పట్టణంలో కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు మరి కూటమి ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు ప్రతి ఇంటికి కూడా బాండ్లు పంపిణీ చేసింది. మీదిగో మీ ఇంట్లో రైతు ఉన్నారా, రైతు ఉంటే మీకు సంవత్సరానికి ఇంత వస్తుంది, చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారా, నెలకి 3000 చొప్పున మరి సంవత్సరానికి ఇంత వస్తుంది, 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలు ఉన్నారా, నెలకి 1500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు వస్తాయి, చదువుకునే పిల్లలుంటే నెలకి సంవత్సరానికి 15,000 చొప్పున మరి ప్రతి పిల్లవాడికి ఇస్తామని చెప్పి మరి మీ ఇంటికి 1,00,000 రూపాయలు వస్తాయి, 2 లక్షలు వస్తుందని చెప్పి చంద్రబాబు గారు మరి పవన్ కళ్యాణ్ సొంతకాలు చేసి బాండ్లు కూడా ఇవ్వటం జరిగింది ప్రతి ఇంటికి. అట్లా మరి జూను మేము అధికారంలోకి వచ్చిన నెల నుంచే 2024 జూన్ నుంచే ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి ఆ రోజు మీరు చెప్పిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అట్లా మరి పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన వాగ్దానాలన్నీ కూడా తొంగలో తొక్కి ఈరోజు మరి ఈ రాష్ట్రాన్ని మరి బడా బడా పారిశ్రామికవేత్తలకి కట్టబెడతా ఉన్నారు. ఈ రాష్ట్ర సంపదని బడా బడా పారిశ్రామికవేత్తలకి దోచి పెడతా ఉన్నారు. ప్రజలందరూ మేల్కొని దీన్ని అడ్డుకోకపోతే రాబోయే తరాలు మరి నష్టపోతారు, ఈ రాష్ట్రం నష్టపోతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. ఈరోజు టీ కూడా రాని రూపాయికి ఎకరాలు బడా పారిశ్రామికవేత్తలకి కట్టబెడతా ఉన్న పరిస్థితి. అంతేకాకుండా మన గుడివాడ నియోజకవర్గంలోకి వచ్చినట్లయితే చెరువులు ప్రతి మండలంలో కూడా మట్టిని అడ్డగోలుగా తవ్వుతూ ఈరోజు ఈ గుడివాడ నియోజకవర్గాన్ని అవినీతి నియోజకవర్గంగా పూర్వం నుంచి కూడా కటారి సత్యం గారి కాడి నుంచి చూసుకుంటే ఏ ఎమ్మెల్యే కూడా, ఏ శాసనసభ్యుడు చెయ్యని విధంగా ఈ గుడివాడ నియోజకవర్గాన్ని అవినీతిమయం చేసేసి ఈరోజు అరాచకమైనటువంటి పరిపాలనని ఇక్కడ చేస్తా ఉన్నారు. దీనికి కూడా రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మరి శాసనసభ్యులు వారు చెప్తా ఉన్నాడు నాని కౌన్సిలర్ గా కూడా గెలవడని. అయ్యా, మీరు 2వ శాసనసభ్యుడిగా గెలవండి, మేం కాదు, మీ తెలుగుదేశం పార్టీ వాళ్లే 1 టైం ఎమ్మెల్యే అని చెప్తా ఉన్నారు, నెక్స్ట్ నీకు సీట్ లేదని చెప్తా ఉన్నారు, నువ్వా నాని గురించి మాట్లాడేది అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. 4 సార్లు ఈ గుడివాడ రాజకీయ చరిత్రలో ఎవ్వరు కూడా లేని విధంగా 4 సార్లు వరుసనే శాసనసభ్యుడిగా చేసి మంత్రిగా చేసిన వ్యక్తి మరి కౌన్సిలర్ గా పనికిరావని చెప్పి నువ్వా చెప్పేది? గాలికి కొట్టుకు వచ్చిన మరి ఆ ఈవీఎంలో మరి ఇతర ఏ కారణాల వల్ల నువ్వు ఆ వేవ్ లో గెలిచి ఈ రోజు నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నావు.
తప్పకుండా రాబోయే రోజుల్లో వీటన్నిటికీ ప్రజలే తగిన సమాధానం చెప్తారని చెప్పి, ప్రజలే నీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కొడాలి నాని గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ పట్టణంలోనూ ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదే భాగంగా అతను ఏ రకంగా వెన్నుపోటు పొడిచి ప్రజలను మభ్యపెట్టి మాయపెట్టి ఏ రకంగా అధికారంలోకి వచ్చారో మన పెద్దలు దుక్కుబాటి శశిభూషణ్ గారు కానీ, మట్టా జాన్వేశ్వర్ కానీ వీళ్ళంతా కూడా వివరించడం చెప్పడం జరిగింది. ముఖ్యంగా వెనిగల రాము గారిని ఉద్దేశించి ఆయన బాగా ఈ మీడియా ద్వారా నేను చెప్తాను, గుర్తుపెట్టుకోవాలి రాము గారు, మీరు నియోజకవర్గంలో ఏ పంచాయతీ చెరువులైనా సరే మీరు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అన్యాయంగా అక్రమంగా తవ్వగలిగారేమో కానీ ఈ మోటూరు గ్రామంలో మీరు ప్రధాన 2 మంచినీటి చెరువులు మీరు ఎండగట్టడం జరిగింది. మీరు ఎండగట్టిన చెరువులకు 2 ఏళ్లు, చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు 2 ఏళ్లు కాదు. మీరు ఇక్కడ ప్రధాన మంచినీటి వసతి కల్పిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి ఏ విధంగా శాంక్షన్స్ లేకుండా కూడా మీరు ఎండగట్టి 2 ఏళ్లు జరుగుతుంది. మీకు ఇక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీ కానీ, ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్ గారికి కానీ నేను మీడియా ద్వారా చెప్తున్నాను, ఏ విధమైన శాంక్షన్ లేకోకుండా మీరు ఈ గ్రామంలో రాము గారి అండదండలతో మీరు ప్రోద్బలంతో కానీ మీరు సహకరించి కానీ ఇక్కడ పిచ్చి వేషాలు వేసి మీరు గనక అన్యాయంగా అక్రమంగా మట్టి తవ్వకం అనేది మీ ఉద్యోగస్తుల అండర్లో జరిగితే కనుక మీరు బాధ్యులు అవుతారు. అక్కడ దాని నిమిత్తం జరిగేటువంటి ఏ విధమైన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయినా మీరే కర్త కర్మ క్రియగా బాధ్యులు అవుతారని చెప్పి నేను ముఖ్యసూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. నీకు నియోజకవర్గంలో ఎక్కడైనా సాగిందేమో నేను గంటా సురేష్ నా పేరు చెబుతా ఉన్నా, నేను ముఖ్యసూటిగా వెనకల రాము చెబుతా ఉన్నా, ఈ గ్రామంలో నీకు దమ్ము ధైర్యం అనేది ఉంటే నువ్వు ఇక్కడున్న లోకల్ అండదండలతో నువ్వు తవ్వగలే శక్తి సామర్థ్యాలు ఉంటే రా, మోటార్లో చూసుకున్నాము, నీకు ఎక్కడ సాగిందో కానీ ఈ మోటార్లో సాగడం అని చెప్పి చెబుతా ఉన్నాను. నీవు ఖబర్దార్, నువ్వు ఈ గ్రామాభివృద్ధి ఏం చేసావో కూడా ముక్కుసిటిగానే ఇక్కడే బహిరంగ సభ పెట్టుకున్నాము. నీ ఎవరు ఎవరైనా ఉంటే ఈ గ్రామంలో పంపించు, ఈ గ్రామాభివృద్ధిని మేము ఏ రకంగా చేసామో చెబుతాము. ఇక్కడ వాగ్దానాల నిమిత్తంలో 3 సెంట్లు స్థలం ఇస్తాను, నువ్వు ఏమి ఇచ్చావు గడిచిన 2 సంవత్సరాల్లో మేము ఇక్కడ సుమారు 200 మంది పైబడి ఇక్కడ నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. మా గ్రామస్తులకి ఇక్కడ రోడ్లు పోయడం జరిగింది. కోవిడ్ లో భాగంగా మేము ఆల్మోస్ట్ నియోజకవర్గం మొత్తం మీద మోటార్ గ్రామాన్ని బాగా అభివృద్ధి చేశాము. మేము కోవిడ్ కారణంగా ఏదన్నా మిగిలి ఉన్న 4-5 రోడ్లు నువ్వు పోసావు కానీ ఈ గ్రామాభివృద్ధిని ఏ రకంగా కూడా నువ్వు చేయలేదు. ఇక్కడున్న మంచినీటి చెరువు కూడా మేము గతంలో కొడాలి శ్రీ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ మాకు మట్టి మాఫియా అని చెప్పి నువ్వేదో హడావిడి చేసావు కానీ వాస్తవం చెప్పాలంటే జగనన్న కాలనీ లేఅవుట్ నిమిత్తం అక్కడున్న పేద ప్రజల పట్టాలకు ఇచ్చేటువంటి భాగంగా అభివృద్ధి నిమిత్తం మేము మట్టిని ఫిల్లింగ్ చేయడం జరిగింది. మేము ఇక్కడ 200 మందికి నిరుపేదలకి వసతి కల్పించడం జరిగింది. నువ్వు 3 సెంట్ల స్థలం ఇస్తా ఉన్నావు, ఇప్పటి వరకు ఇవ్వలేకపోయావు. నీకు ఇక్కడ ఏ రకంగా కూడా అభివృద్ధి చేయకుండా ఇక్కడున్న నీతో పాటు తిరిగేటువంటి నీ కోసం నీ గెలుపు కోసం కష్టపడిన వాళ్ళని యదవలం చేసి నువ్వు బ్రతుకుతా ఉన్నావు. ఇక్కడ నీ వాళ్ళే నీకు జెండా మోసిన వాళ్ళే నిన్ను కొట్టే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి పిచ్చి చేష్టలు పిచ్చి వాగుడు మానే, జనాలు నిన్ను నమ్మి ఓట్లేశారు కాబట్టి వాళ్ళ యోగక్షేమాలు వాళ్ళ కనీస అవసరాలు ఏవైతే ఉన్నావో నువ్వు చేయగలిగేది చేస్తావని నువ్వు టిట్కో ఇళ్ళు కూడా అబద్ధం హామీ ఇచ్చావు. నువ్వేదో వెనకాల ఫౌండేషన్ అని చెప్పి పెట్టేది చెక్కులు రాసి ఇచ్చేస్తాను, నీ రుణమాఫీ నేను చేస్తానని చెప్పి కళ్ళబొల్లు కబుర్లు సొల్లు మాటలు చెప్పావు. నువ్వు అవన్నీ నెరవేర్చాలని చెప్పి నువ్వు నిజంగా మగాడివైతే మనిషివైతే నువ్వు టిట్కో ఇళ్ళు ఏ రంగం అయితే అక్కడ ఉన్న పేద ప్రజానికానికి మాట ఇచ్చావో, నువ్వు వెనిగల రామ ఫౌండేషన్ ద్వారా నువ్వు ఇస్తానని ఏ రంగం అయితే చెప్పావో ఆ రకంగా నీకు నిజాయితీ నీతి నువ్వు మనిషివైతే ఈ నియోజకవర్గ ప్రజలకు ఏ రంగం అయితే మభ్యపెట్టి నువ్వు రుణమాఫీ చేస్తాన్నావో నువ్వు చేసి ఖబర్దారు నీ చోట మోట నాయకులతో నువ్వు ప్రెస్ మీట్ పెట్టు, నువ్వు ఏ అభివృద్ధి చేసావో. గత 20 సంవత్సరాలుగా కొడాలి నాని గారు ఇక్కడ ఏ అభివృద్ధి చేశారో చెప్తాము. నాని గారు ఉద్దేశం చెప్తా ఉన్నా, నువ్వు 20 సంవత్సరాలు నాని గారు ఈ ప్రజల యొక్క మనసుల్లో చోటు ఉంది కాబట్టి 20 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒకసారి మంత్రిగా ఉన్నారు. నీకు నెక్స్ట్ ఎలక్షన్ లో సీట్ లేదురా బాబు, నేను చెప్తాను నీకు నెక్స్ట్ ఎలక్షన్ లో సీట్ లేదు. నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఆ రోజున ఆక్షానం మాట్లాడుకుందావు, నువ్వు రాసి పెట్టుకో. నిన్ను గెలిపించిన వాళ్ళు నువ్వు సింగిల్ ఎమ్మెల్యే అని చెప్పి నీ కళ్ళు కట్టిన తీవ్రవాదులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను ఎండకడుతున్నారో బాబు, వాళ్ళని నిన్ను కొట్టే పరిస్థితి ఉంది. నువ్వేంటో నువ్వు కొనసాగించుకో అని చెప్పి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి కొడాలి శ్రీ వెంకటేశ్వర గారు విమర్శించే స్థాయి నీది కాదని నువ్వు బొక్కలాడమని అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా మీడియా ద్వారా. మరి ఈ రోజు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు ఈ యొక్క కార్యక్రమం ప్రియతమ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ప్రియతమ నాయకులు కొడాలి నాని గారి సారథ్యంలో
మరి ఈ రోజు గుడివాడ మండలం మోటూరు గ్రామంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి ఆనాడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు మరి అనేక అమలు కాని హామీలు ఇచ్చి మరి అవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టి మరి అవి నేటికి 2 ఏళ్లు గడుస్తున్నా అమలు చేయక మరి అందరినీ మోసం చేస్తున్న పరిస్థితి. మరి ఆనాడు మేనిఫెస్టోలో మరి నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తాం, మహిళకు ప్రతి నెల 1500 ఇస్తాం, అలాగే ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు ఇస్తాం. మరి ఇట్లా ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పి మరి ప్రజలు చూశారు. మరి అవన్నీ కూడా నేటికి అమలు కాల. మరి నిన్ననే చూసాం మరి ఎప్పటి నుంచో జరగాల్సిన మెగా డిఎస్సి మరి అది మరి జరిగితే దాంట్లో మరి ఉద్యోగాలు మరి వాళ్ళు అడ్డగోలుగా జీవోలు ఇచ్చి మరి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి అందకుండా మరి ఒక్క రూపంలో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం. మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి మీకు రానున్న ఎన్నికల్లో గట్టి బుద్ధి చెబుతారు. మరి మీరు చంద్రబాబు అంటేనే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మరి ఇవన్నీ కూడా చిన్న పిల్లాడిని అడిగినా గానీ మరి చంద్రబాబు గురించి చెప్తారు. మరి చంద్రబాబు నువ్వు పుట్టిన నెల, నువ్వు పుట్టిన డేటు, మరి నువ్వు పుట్టిన సంవత్సరం ఇవన్నీ చూస్తేనే నీలోనే 420 అని ఉంది. మరి ఇది ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా గానీ చెప్తారు. మరి ఎకనైనా 2 ఏళ్ళు అయింది ఇప్పటికి, ఎకనైనా నీ పద్ధతి మార్చుకుని నువ్వు ఏమైతే మేనిఫెస్టోలో ఏమైతే అమలు చేశావో అవన్నీ కూడా నువ్వు ఎక్కడి నుంచి అయినా సరే అమలు పరచాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి నిన్న ఎవరో ఒక చోటా మోటా నాయకుడు కొడాల నాని గురించి పిచ్చి ప్రలాపాలను పేలుతా ఉన్నాడు. బాబు నీ పరిస్థితి ఏంటో మాకు తెలుసు, నీ గుడ్ల వల్లేరులో నీ బతుకేంటో మాకు తెలుసు. ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తాడు. నువ్వా కొడాల నాని గురించి మాట్లాడేది? మేము వస్తాం, నేను వస్తాం, ఎక్కడ రమ్మంటావు చెప్పు. గుడివాడ అభివృద్ధి నాని గారు చేశారా, మీరు చేశారా అన్నది నేను వస్తాను. నీ స్థాయి కాదు కొడాలి నాని గారి గురించి మాట్లాడే నీ స్థాయి కాదు. 2004 నుంచి పోటీ చేసి మరి ఈ రోజు 3 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి మరి ఎన్నో ఎదుర్కొన్న నాయకుడు మా కొడాలి నాని. మీరేం చేశారయ్యా? పోయిన ప్రభుత్వంలో పారిపోయి 4 సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నారో మీకు తెలియదు. మీరా వాళ్ళు వచ్చి మైకుల ముందు మాట్లాడేది? రండి అభివృద్ధి గురించి మాట్లాడదాం. ఎక్కడ మాట్లాడదాం చెప్పండి ప్లేసు. మరి ప్రతిపక్షంలో ఉన్నా గానీ సొంత నిధులతో వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసి మరి పేద ప్రజల దాహం తీర్చినటువంటి వ్యక్తి కొడాలి నాని. మరి అలాంటి వ్యక్తి గురించి ఆయనకి ఆరోగ్యం బాగాక కొంతకాలం ఆయన ఇదిలా ఉంటే మీరు ఆయన ఉద్దేశించి ఏంటో చోటా మోటా నాయకులందరూ మాట్లాడారు. మీకు నిజంగా గుడివాడ అభివృద్ధి గురించి చర్చ జరగాలనుకుంటే చెప్పండి, టైం చెప్పండి. ఎవరో మా నాని గారు కాదు, స్థాయి సరిపోద్ది నీకు సమాధానం చెప్పడానికి. మీరే చెప్పండి. మేము గుడివాడ అభివృద్ధి గురించి మేము మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. కూటమి నాయకులకి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మా కొలీగ్స్ మా శశి గారు కానీ మా విక్టర్ కానీ చెప్పిన దానికి మేము బహిరంగ చర్చకి సిద్ధమే. మీరు టైము డేటు చెప్పండి. 2 సంవత్సరాల అభివృద్ధి గురించి అయినా సరే, లేదు నాని గారు 20 సంవత్సరాల అభివృద్ధి గురించి అయినా సరే బహిరంగ చర్చకి సిద్ధమే. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం మెయిన్ రోడ్డులో వెంకీ వేసుకున్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందు నేడు జ్యేష్ఠమాసం సంకటహర చతుర్దశి పురస్కరించుకొని సామూహిక లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. జ్యేష్ఠ మాసంలో వచ్చే సంకటహర చతుర్దశికి ఎంతో విశిష్టత ఉన్న నేపథ్యంలో 20 సంవత్సరాలకు ఒకసారి వచ్చే రోజు కావడంతో నేడు ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాయిన రాజేష్ మాట్లాడుతూ ఎంతో విశిష్టమైన ఈ రోజు స్వామివారి లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులు మరియు అర్చకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ముందుగా పాత్రికేయ మిత్రులకు, దేవస్థాన యాజమాన్యానికి, మా ధర్మకర్తల మండలికి, దేవస్థాన పురోహితులకి, అక్కడ అలాగే ఇప్పుడు లక్ష్మీ గణపతి హోమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం, మెయిన్ రోడ్, గుడివాడ. ప్రతి నెల సంకటహార చతుర్థి రోజున జరుగు లక్ష్మీ గణపతి హోమం ఏదైతే ఉందో అది ఈ రోజున చాలా వైభవంగా నిర్వహించబడింది. ముఖ్యంగా ఈరోజు చాలా ప్రసిద్ధిగాంచిన రోజు కనుక సుమారుగా 150 మంది దంపతులు పైగా ఈ లక్ష్మీ గణపతి హోమంలో ఈ రోజున పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా మా ధర్మకర్తల మండలి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వీరితో పాటు గుడివాడ నియోజకవర్గ భక్తులందరూ కూడా శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం యొక్క విశిష్టతను తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ లక్ష్మీ గణపతి హోమం యొక్క విశిష్టతను కూడా తెలుసుకొని విద్య, వైద్యం, ఆరోగ్యం, విదేశీ పర్యటన, మనశ్శాంతి ఇటువంటి సర్వకార్యాలు కూడా ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్న వారికి సిద్ధిస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొదలిచిన వారు దేవస్థానం కౌంటర్ వద్ద 516 రూపాయలు చెల్లించినట్లయితే మీ గోత్రనామాలను నమోదు చేసుకుని దేవస్థాన కళ్యాణోత్సవం వద్ద లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కూడా కల్పిస్తాం. అలాగే దేవస్థాన మరమ్మతుల నిమిత్తం దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేసినచో మన గర్భగుడి వెనకాల ఉన్నటువంటి రిజిస్టర్ రూమ్స్ 2 కూడా శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ 2 రూమ్స్ను కూడా పునర్నిర్మించాలని చెప్పి మేము నిశ్చయించుకోవడం జరిగింది. దాని నిమిత్తం కొటేషన్ కూడా వేయడం జరిగింది. కనుక దాతలు ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే ముఖ్యంగా 10,116 రూపాయలు ఎవరైతే చెల్లిస్తారో వారి నామాలని శిలాఫలకంపై వేయటం కూడా జరుగుతుంది. భక్తులు దేవస్థాన అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. మన గుడివాడ మెయిన్ రోడ్లో ఏం చేసినటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు లక్ష్మీ గణపతి హోమం అత్యంత వైభవంగా జరుగుతుంది. 151 మంది దంపతులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు వచ్చిన సంకటహార చతుర్దశి 20 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సంకటహార చతుర్దశి. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా దేవస్థానం తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఇది అధిక మాసంలో వచ్చినటువంటి జ్యేష్ఠ మాసం అధిక మాసంలో వచ్చినటువంటి మహాసంకటహార చతుర్దశి అండి. ఈ సంకటహార చతుర్దశికి ఎవరైనా సరే హోమం చేసుకుని పెళ్లి కాని వాళ్ళు కనుక మొక్కుకుని హోమం చేయించుకుంటే ఇన్ని నెలలను చేయించుకోవాలి. 5 లేకపోతే 9 లేకపోతే 11 నెలలని క్రమం తప్పకోకుండా మీరు ఎవరైతే హోమంలో పాల్గొంటారో వాళ్ళకి వయసు మీరిపోకోకుండా వివాహం అనేది జరుగుతుంది. విదేశ ప్రయాణం కావాల్సిన వాళ్ళు కూడా అలా మొక్కుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు. ఈ అధిక మాసంలో ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం చేసినా కూడా అది 100 రెట్ల ఫలితాన్ని ఎక్కువ ఇస్తుందండి. మనం మామూలు మాసాలలో చేసే దాన ధర్మాల కన్నా కూడా అధిక మాసంలో చేసే దాన ధర్మాలు 1000 రెట్లు అధిక ఫలాన్ని ఇస్తాయి. కాబట్టి గుడి యొక్క పునర్నిర్మాణానికి అందరూ కూడా సహాయపడవలసిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్లు పూర్తయింది అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పులే విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం సూపర్ 6 మేనిఫెస్టోను వైసీపీ శ్రేణులు దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ పట్టణ అధ్యక్షులు గొర్లా శ్రీను మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నేడు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి మండలంలో టౌన్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ వైసీపీ నాయకులు ఎంపీ నారాయణరెడ్డి, లోయ రాజేష్, షేక్ బాజీ, దుడ్డు చిన్న, చింతల భాస్కర్ రావు మరియు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు గుడివాడ నియోజకవర్గంలో మన ప్రీతమ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కొడాల నాని గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు అయిన సందర్భంగా వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే కార్యక్రమాన్ని ఈరోజు స్థానిక మెయిన్ రోడ్లో వేంచేసి ఉన్న జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహం వద్ద మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయినప్పటికీ వారు ఇచ్చిన హామీలలో ఏమీ అమలు చేయకుండా ఊరినే కాలక్షేపం చేస్తూ ఎంతసేపు అమరావతి ఒక దాన్ని చూపిస్తూ బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చూడటమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పిలుపు ఇవ్వటం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకి రుణమాఫీ, వడ్డీ మాఫీ అని చెప్పి ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పారు. 2 ఏళ్ల నుంచి ఈరోజు డ్వాక్రా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా కంట తడి పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారు. ₹1 ₹10 బిళ్ళ కూడా వడ్డీ కూడా కనీసం మాఫీ చేయలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంటు, ఓకే అందరికీ నమస్కారం. ఈ రోజుకి ఈ రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల్లో అడుగుపెట్టడం జరిగింది. ఇచ్చిన ఏం హామీ కూడా నెరవేర్చకుండా అలివిగానే హామీలు ఇచ్చి అనేక అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటి కూడా ఇవ్వకుండా ప్రతిదీ మసిపూసి మాడికాయ చేసే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే వెన్నుపోటు కార్యక్రమం మరి పార్టీ పిలుపు మేరకు గుడివాడలో కొడాల నాని గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ఎంత విమర్శించినా కానీ సద్గుణంగా తీసుకునే పరిస్థితి లేదు. బాబు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు అంటే బాబాయ్ వచ్చి అంటారు. రైతులు ఇబ్బంది పడుతున్నారు, గిట్టుబాటు ధర ధాన్యానికి డబ్బులు లేవు, పంట లేదు, రోడ్డు మీద పారబోస్తున్నారు బాబు అంటే తల్లి చీళ్ళు అంటారు. హాస్పిటల్లో మరి వాళ్ళకి డబ్బులే కొట్టేశారు, నెట్వర్క్ హాస్పిటల్కు డబ్బులు ఇవ్వండి బాబు అంటే మరి కోడికైతే అంటారు. ఏ ఒక్కటి కూడా ప్రజా సమస్య మీద స్పందించకుండా ప్రజలకు అవసరం లేని ఎవరు ఏ ప్రశ్నించినా కూడా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం. ఈరోజు మేము ఓ మెమరాండం ప్రభుత్వానికి ఆర్డీఓకి ఇద్దామన్నా కూడా మాకు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు, రోడ్డు మీద నిలబడడానికి కూడా లేదు. కానీ మా నిరసన ప్రజల నుంచి వచ్చే నిరసనను మరి ప్రభుత్వానికి తెలియజేయాలి కాబట్టి మా గోడు వినడానికి కనీసం మహానుభావుడు మరి జ్యోతిరావు పూలే ముందు కన్నా మా విన్నపాలు ఇద్దామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒక్కడే కోరుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. అనేక అమెరికా బడ్జెట్ అంత హామీలు ఇచ్చారు, అవన్నీ ఇచ్చే పరిస్థితి లేదు, ఇవ్వలేరు కూడా. కనీసం మీరు హామీ ఇచ్చిన ఇవ్వండి పేపర్లో ప్రతి ఇంటికి ఇచ్చారు, మేము అన్నీ నెరవేరుస్తామని చెప్పి ఇచ్చారు. వీటిలో ఎన్ని ఇచ్చారు అన్నీ కూడా అరగరగా కొన్ని ఇచ్చేసి మేము ఇచ్చేసామని చెప్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇచ్చిన సూపర్ 6 అన్న ఇవన్నీ మహానుభావం అంటే అవి కూడా ఇవ్వట్లేదు. మరి అవి ఇవ్వలేని పక్షంలో కనీసం ఫీజు రీయింబర్స్మెంట్ కొన్ని వేల మంది విద్యార్థులు టీసీలు ఒక కాలేజీలో ఇబ్బంది పడతా ఉంటే రోడ్డు మీద పడ్డావాడు ఫీజు రీయింబర్స్మెంట్ అని ఇవ్వండి, లేదా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కు సుమారు 3,000 కోట్లు ఇవ్వాలి. మరి ఆరోగ్యశ్రీని కాపాడండి. అందరూ మీలాగా అధికారులు ఎవరు లేరు, పేద ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వండి. కనీసం 5 భరోసా 20,000 సంవత్సరాలకి ఇస్తున్నారు, 3 సంవత్సరాలు అయింది ఇప్పటికి. 5 పర్యాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ 5,000 10,000 ఇచ్చేసామని చెబుతున్నారు. ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఉంటే మేము ప్రసిద్ధి తప్ప మేము ఒక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి, మీరు మాకన్నా మంచిగా చేయండి. అంతేగాని తొక్కేద్దాము అనదొక్కుదామంటే
మరి తొక్కే కొద్ది పైకి వస్తూ ఉంటాం, కానీ ఇవన్నీ కూడా మంచి ఫలితాలు కాదని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గుడివాడ పట్టణంలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసీపీ చేపట్టిన చంద్రబాబు వెన్నుపోటు కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అయితే అదే సమయంలో అక్కడికి నిరసన వ్యక్తం చేసేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు డామ్ డామ్ అంటూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేయగా దానికి ప్రతిస్పందనగా టీడీపీ శ్రేణులు కూడా ముందుకు దూసుకువచ్చాయి. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేస్తూ ఎదురెదురుగా నిలబడడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కొద్దిసేపు పరిస్థితి అదుపు తప్పేలా కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. తదుపరి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వైసీపీ శ్రేణులను అక్కడి నుంచి పంపేయడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. సంఘటనా స్థలంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చింది. ఈ ఘటనతో గుడివాడ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకున్నట్లు కనిపిస్తోంది. దయచేసి అందరూ కూడా సమయంగా ఉండండి. మన రామన్న గుడివాడను అభివృద్ధి చేస్తున్నాడు, నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. టీడీపీ, వైసీపీ నాయకుల హోరాహోరీ నినాదాలతో హోరెత్తిన గుడివాడ. జ్యోతిరావు పులే విగ్రహం సాక్షిగా స్వల్ప ఉద్రిక్తత. పోలీసులు అడ్డుకోవడంతో సద్దుమణిగిన ఉద్రిక్తత. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుడివాడ పట్టణంలో కూటమి శ్రేణుల సంబరాలు. బాణసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుతూ మంచి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తి అంటూ టీడీపీ నేతల నినాదాలు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ వైసీపీ నాయకుల నిరసన. సూపర్ 6 మేనిఫెస్టో దగ్ధం చేసిన వైసీపీ నేతలు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు మించిన వారు ఎవరూ లేరు అంటూ వైసీపీ నేతల విమర్శలు. ఇవి ఈ రోజు వార్తలు. మన గుడివాడ న్యూస్ ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.